ఇక తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి పదవీ కాలం త్వరలో ముగిసిపోతోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజ్యసభ స్థానాలు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. అయితే ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వి పదవీ కాలం మరోసారి పొడిగించే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో మరో స్థానంపై ఆశావహులు తెగ ఆశలు పెట్టుకున్నారు. ఈ స్థానం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కూడా సీటు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీసీ కోటాలో రాహుల్ కోటరీ పేరున్న మధుయాష్కి గౌడ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే గతంలో రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన కె కేశవరావు కూడా సీటు ఆశిస్తున్నట్టుగా సమాచారం. ఇక వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సైతం రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీరిలో ఎవరికి రాజ్యసభ సీటు దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.